హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఎలా ఉన్నారు? ఈరోజు ట్రేడింగ్ బాగానే చేశారని అనుకుంటా, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ మనకి మంచి పికప్ దొరికింది. ఐ హోప్ ఆ పికప్ని మీరు గ్రాప్ చేసుకున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న అండ్ లాస్ట్ 3 days వీడియోస్లో కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా మనకి సపోర్ట్ తీసుకొని బుల్ ట్రాప్ చేయొచ్చు, లేకపోతే బేరేజ్కి దీన్ని మనని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. అదంతా మనం ఇప్పుడు చార్ట్లో డిస్కస్ చేద్దాం. కానీ ఈరోజు ట్రేడింగ్ మాత్రం మంచి పికప్ దొరికింది, సేమ్ వే లైక్ నిన్నట్లాగానే. అండ్ నిన్న ఇదే విషయం మనం డిస్కస్ కూడా చేస్తాం నిన్నటి వీడియోలో. హౌఎవర్, మనం వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్: ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే, సేబీ రిజిస్టర్ కాదు నేను. సో అలాంటప్పుడు దీన్ని ఓన్లీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది రేపు అనేది ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను అంతే. ఇది కన్ఫర్మ్ కాదు, ఎలాంటిది మార్కెట్లో ఏది గ్యారంటీ అండ్ కన్ఫర్మ్ ఉండదు. సో దీన్ని ఒక ఎడ్యుకేషనల్గా ప్లీజ్ మీరు దీన్ని కన్సిడర్ చేయండి. క్లియర్? పదండి నెక్స్ట్. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నిఫ్టీ చార్ట్లో ఉన్నాము. మనం నిఫ్టీ చార్ట్లో చూసినట్లయితే ఈరోజు మార్నింగ్, ఒకవేళ మీరు ఇక్కడ కర్సర్ చూడండి, 2000 అంటే సమ్ అరౌండ్ గ్యాప్ అప్తోనే ఓపెన్ అయింది ఇవాళ. ఓకే, 300 పాయింట్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో సమ్ అరౌండ్ 107 పాయింట్స్ మంచిగా ఓపెన్ అయింది. నిన్న మనం డిస్కస్ చేసినట్లు పైకైతే వెళ్ళింది, కానీ ఇవాళ గ్యాప్ అప్తో ఇంకా కొంచెం పైకి వెళ్ళి దీన్ని ఒక బుల్లిష్గా అజ్యూమ్ చేసుకునేటట్టు చేసుకున్నారు. అండ్ ఫస్ట్ హాఫ్లోనే ఈ బుల్ ట్రాప్ అయిపోయింది, ఎందుకంటే తర్వాత కంటిన్యూస్ పడ్డది. నేను 1 to 10 స్కేల్ అనే ఎగ్జాంపుల్ నేను నిన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సేమ్ అదే. సో ఇక్కడ బుల్ ట్రాప్ జరిగింది. బట్ హౌఎవర్ 107 పాయింట్స్ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్లో కంటిన్యూస్ ఫాలో అవడం జరిగింది. సమ్ అరౌండ్ 897 దగ్గర సమ్వేర్ ఇక్కడ ఓపెన్ అయింది. అండ్ తర్వాత చూసినట్లయితే మీరు, అందుకే చెప్తాను ఇక్కడ మార్క్ చేసుకోండి. నేనంటే 3 minutes చార్ట్ వాడతాను, ఎందుకంటే ఫుల్ టైం ట్రేడ్ అని. కాబట్టి మీరు 5 minutes పెట్టుకోండి, 15 minutes పెట్టుకోండి, లేకపోతే ద మోర్ యూనో ఎక్కువ మీరు టైం పెంచితే అంత రిస్క్ రివార్డ్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నాది 3 minutes కాబట్టి ఇది నా ఎంట్రీ ఉంటుంది, ఇది నా రిస్క్ ఉంటుంది, అంటే లాస్ ఉంటుంది. సో ఒకవేళ దీన్ని సింపుల్గా పాటించినా మీకు ఇక్కడ మీకు మంచి స్టార్టింగ్లో ఇక్కడ మంచిగా మీకు ప్రాఫిట్ అయ్యిందని అనుకుంటాను. బట్ ఇక్కడ డబుల్ బాటమ్ దగ్గర ఇక్కడ కన్ఫ్యూజ్ అవే ఉంటారు తప్పకుండా. సేమ్ వే మీరు కాల్ తీసుకున్నాక ఇక్కడ కూడా మీకు ట్రాప్ అయి ఉంటారు. అండ్ కంప్లీట్ ఇది ఒక రేంజ్ అయ్యింది, అండ్ కింద ఒక రేంజ్. 1 second, ఇది ఒక రేంజ్ మనకి ట్రాప్ చేస్తుంది చాలాసేపు. మనకి చార్ట్లో ఇది చాలా చిన్నగా కనపడుతుంది, బట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే అది ఎక్కువ అవుతుంది. ఇక్కడ కొంచెం పేషెన్స్గా ఉండాలి అండ్ జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం ఈ లెవెల్స్ మీరు మార్క్ చేసుకున్నప్పుడు మీకు డౌన్ సైడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఒక అవకాశం దొరికింది. అండ్ సమ్ అరౌండ్ 200 పాయింట్స్ కింద ఫాలో అయింది, సమ్ అరౌండ్ 225,700. అండ్ లో చేసింది అనుకుంటే ఐ థింక్ 25,600 దాకా లో చేసేసింది ఇవాళ. కరెక్ట్, 25,600 ఆల్మోస్ట్ దగ్గర ఇక్కడ టచ్ అవ్వడానికి ట్రై చేసింది. క్లియర్? సో 25,620 అనుకుంటాం, బట్ కరెక్ట్. సో మూమెంటం ఎలా పట్టుకోవాలి, మనం మూమెంటం ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్ అండ్ టెక్నికల్ మనం కొంచెం వాడామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇది అన్నాను, ఓకే, ఇది మనం ఒకవేళ ట్రెండ్ పెట్టుకున్నా ఈ ప్రాఫిట్ మీరు గ్యాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం స్టాప్ లాస్ తీసుకొని లాస్లో ఎగ్జిట్ అయిపోయినా ఈ ట్రెండ్ నుంచి మళ్ళీ మీకు ఒక మంచి ప్రాఫిట్ దొరుకుతుంది. సో మేము ఇవాళ గ్రాప్ చేసింది మన టెలిగ్రామ్లో లెవెల్స్ ఇచ్చిందంతా. మీరు ఒకసారి టెలిగ్రామ్ చూడండి, మీకు నచ్చితే అందులో జాయిన్ అవ్వండి. ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంది, స్క్రీన్ మీద ఇప్పుడు చూపించాను కదా. చూడండి లెవెల్స్ ఏం చెప్తున్నాను, అది ఎక్కడికి వెళ్తుంది ఏందనేది మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇది మనకి సెట్ అవ్వదు, ఓకే, ఇది పికప్ చేసుకున్నాం. సో లాస్ట్ 1 hourలో ఆల్మోస్ట్ 230 నుంచి 3 వరకు అయితే మనకి ఇక్కడ మంచి మూమెంట్ దొరికింది. సో అర్థం చేసుకున్నట్లయితే మనకి ఎన్ని ట్రేడ్స్ అయ్యాయి మీరు ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే మనకి 1, 2, 3 ఈ 3 ట్రేడ్స్ మనకి కన్ఫర్మ్గా మంచిగా ప్రాఫిట్ ఇచ్చాయి. ఎలా ఇచ్చాయి? చిన్న స్టాప్ లాస్, ఎక్కువ రివార్డ్స్. ఆల్మోస్ట్ మీరు ఇది క్యాండిల్ తెలియకపోయినా మీరు ఒక లైన్ పెట్టుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది బాటమ్ అయితే లాస్, స్టాప్ లాస్ అని, పైన టార్గెట్స్ వెళ్ళనియండి ఎక్కడ దాకా వెళ్తుంది. సో ఇది నేర్పించడానికి మనం ట్రై చేస్తాం టెలిగ్రామ్లో. ఎక్కడ లెవెల్స్ ఉంది 2-3 days అబ్జర్వ్ చేయండి, నచ్చితే ఓకే, అదర్వైజ్ ఎగ్జిట్ చేయండి. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఫోర్స్ఫుల్గా రాదు, నేర్చుకుంటూనే వస్తుంది. అండ్ ఇందులో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. 1 or 2 ట్రేడ్ లాస్ అయినా మనకి కన్ఫర్మ్గా ఒక ప్రాఫిటబుల్ ఒక అలవాటు అవుతుంది అండ్ ప్రాక్టీస్గా ఉంటుంది.
ఇండైసెస్లో ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఇండైసెస్లో మనకి ఎక్కువ పిఎస్యు బ్యాంక్లో రికవరీ కనిపిస్తుంది. దెన్ నిఫ్టీ మీడియాలో 0.76, నిఫ్టీ ఐటీలో కొంచెం రికవర్ అయింది 0.65, అండ్ సర్వీస్ సెక్టర్లో 0.36. మిగతాది ఎక్కువ డ్రాప్ అయింది 0.89 వచ్చేసి మనకి నిఫ్టీ కన్సూమర్ డ్యూరేబుల్లో, రియాలిటీలో మళ్ళీ 0.62. సో ఇందులో స్టాక్స్ కొంచెం కరెక్షన్లు కనపడుతుంది. అండ్ పైన ఉన్న ఏదైతే చెప్పాను కదా, ఇది మంచి రికవరీగా కనబడుతుంది. ఒక చిన్న న్యూస్ ఉంది వచ్చేసి, ఇది ఎకనామిక్ టైమ్స్ నుంచి. ట్రంప్ గారు దీని మీద టారిఫ్ పెట్టాడు. ఇరాన్ నుంచి ఏ ట్రేడింగ్ చేసినా, ఆయిల్ కాదు, ఏ ట్రేడింగ్ చేసినా పార్ట్నర్ అట్ రిస్క్ ఫ్రమ్ ట్రంప్ 25% యూఎస్ టారిఫ్. ఇప్పుడు యూఎస్ టారిఫ్ గురించి డిస్కస్ చేస్తే దాని గురించి ఒక బుక్కే రాయొచ్చు మనము. టారిఫ్స్ అనేది ఓకే, ఇప్పుడు రష్యా నుంచి మనకి ఆయిల్ కొంటే 500% పెడతా అది ఇది అంటున్నాడు కదా. 500% రష్యా నుంచి ఆయిల్ కొంటే కదా, కొనొద్దనే కదా వెనజులా నుంచి వెనజులా టేక్ ఓవర్ చేసుకున్నాడు. సో మనకి ఎక్కడైతే మనకి రీజనబుల్ ప్రైస్ దొరుకుతుందో అక్కడ నుంచి ఆయిల్ కొంటాము. సో ఆయిల్ మనం ఐ థింక్ టుడే ఇవాళ న్యూస్ నేను ఎక్కడో చదివాను, 3కి వచ్చేసాం. అంటే టాప్ నుంచి 3కి వచ్చాం. మనం టాప్లో ఉండేవాళ్ళము, టాప్ నుంచి 3 వచ్చాం. సో యూఎస్లో వచ్చేసి ఈ వెనజులా ఎప్పుడైతే టేక్ ఓవర్ చేస్తారో, ఫస్ట్ రీజన్ వచ్చేసి అయితే ఆయిల్ ఉంది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఉండే మెటీరియల్స్ ఓకే చాలా ఎక్కువ, అది ఎక్కువ. ఈవెన్ గ్రీన్ లైన్ కూడా ఏదైతే డిస్కస్ చేస్తున్నారో అది కూడా 4.4 ట్రిలియన్ సంథింగ్ ఉంటుంది ఇక్కడ మినరల్స్ అనేది. ఓకే, అండ్ ఇరాన్ కూడా ఈజ్ థర్డ్ టాప్ రిజర్వ్ ఆయిల్ కంట్రీ. సో వెనిజులా నుంచి మనకి ఆయిల్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. అలాంటప్పుడు 500% ఎక్కడ వస్తుంది? రాదు, మనకి అప్లై అవ్వదు. రెండోది, ఇరాన్ నుంచి మనకి ట్రేడ్ ఎంత ఉందో నాకు తెలియదు, నేను చూడాలి ఒకసారి. బట్ ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ మచ్, బికాస్ మనం అల్టర్నేట్గా చాలా అదర్ ఎఫ్టీఏ వేస్తున్నాం. నిన్న వీడియోలో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటప్పుడు ఈ ఇరాన్ నుంచి రిస్క్ అయితే ఏదైతే ఉందో అది డైవర్సిఫై అయిపోతుంది. నేను మీతో ఒక 100 రూపాయలు అడగడం వేరు, ప్రతి 100 మందితో ఒక్కొక్క రూపాయి అడగడం వేరు. సో ఒకసారి 100 రూపాయలు అడిగితే ఇవ్వకపోవచ్చు, మేబీ అది 100 అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 100 ఈక్వల్ టు అనుకునే ఏదైనా అమౌంట్. సో 100 ఇప్పుడు లేవనొచ్చు. బట్ అదే ఇఫ్ ఐ ఆస్క్ యూ 1 రూపీ, 99% ప్రాబబిలిటీ మీరు ఇవ్వడానికి నాకు 100 రూపీస్ మీరు నేను అడిగితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని ఆలోచించడానికి జస్ట్ ఒక థాట్ వస్తుంది. బట్ జస్ట్ గివ్ మీ 1 రూపీ అంటే 99% ప్రాబబిలిటీ ఉంటుంది మీరు ఇస్తారు. సో అలాంటప్పుడు ఇరాన్ నుంచి మనకు తక్కువనే ట్రేడ్ ఉంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా 40% ఇన్ఫ్లుయెన్స్ రేట్ ఉందట. సో ఐ డోంట్ థింక్ సో ఇక్కడ ఎక్కువ డిపెండ్ ఉంది మనకి. బట్ ఆయిల్ మీద ఆయిల్ మీద ఎందుకంటే మనం హైయెస్ట్ ఇంపోర్టర్, 80-85% మనమే ఇన్వెస్టర్. ఒకవేళ యూఎస్ వెనజులా తీసుకున్న కొనుటలు మనమే, ప్లస్ యూఎస్ ట్రేడ్ డీల్ ఉంది. సో ఏదైతే నెగిటివ్ మనం వింటామో ప్లీజ్ దాన్ని ఒక సైడ్కి పెట్టేయండి. ఎందుకంటే అవన్నీ థాట్ మనం తీసుకొని ట్రేడ్ చేస్తే అవ్వదు. అరే నిన్న న్యూస్లో ఇది వచ్చింది, సో ఈ రోజు మనకు ఎఫెక్ట్ అవుతుంది. ప్లీజ్ అదంతా తర్వాత. మనం చేసేది ఒక చిన్న ట్రేడర్స్. మనకేం కావాలి? 2000, 3000 ఆర్ మంచి డే అయితే 10,000 గిట్ట వచ్చినా మంచిది కదా. సో జియో పొలిటికల్ ఆ రేంజ్లో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. డిస్కస్ చేయాలి, బట్ అంత ఎఫెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం స్ట్రాంగ్గానే ఉన్నాము. ఇది ఒక ప్యానిక్ సెల్లింగ్ జరిగింది. అండ్ ఈ రోజు ఎప్పుడైతే లాస్ట్ 1 వీక్ నుంచి ఏదైతే ఫాల్ అయిందో అది కరెక్షన్ జరిగింది. అండ్ ఇక్కడ కొంచెం మనకి బుల్ ట్రాప్ జరిగింది. అంటే మార్కెట్ అంటే ఇదే మరి. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, ఇది ట్రేడింగ్ అనేది చెప్తున్నా కదా, ఇండియా ఇస్ చాలా తక్కువ ఇప్పుడు ట్రేడింగ్ మనం చేసేది. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే, ఇన్వెస్ట్మెంట్ స్టిల్ ఓకే, బట్ ట్రేడింగ్ చాలా తక్కువ. ట్రేడింగ్ నన్ను అడిగితే ఈజ్ అ ఫ్యూచర్ జాబ్ అంటాను నేనైతే. ఐ సే ఇట్స్ స్టిల్ జాబ్, బట్ ఇట్స్ అ ఫ్యూచర్ జాబ్ ఆల్సో. దీన్ని మంచిగా ఎంత క్లియర్గా మీరు అర్థం చేసుకుంటారో, ఎంత లాస్ అవుతుంది కాదనను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా ఎంట్రీ, కిందికి వెళ్తే ఇది నా స్టాప్ లాస్. ఎంత లాస్ అయింది? 300 రూపీస్ ఆర్ మేబీ 400 రూపీస్, దట్స్ ఇట్. రిస్క్ రివార్డ్ మనం క్యాలిక్యులేట్ చేయండి. కానీ ఇదే నా ప్రాఫిట్ అయితే 5 రివార్డ్స్, 1:5 రివార్డ్స్. ఇది ఆల్మోస్ట్ కనపడతాను చిన్నగా ఉంది. సో ఆ వెనిజులా, గ్రీన్ ల్యాండ్, రష్యాని కౌంటర్ చేయడానికి ఇవన్నీ, రష్యాని అండ్ చైనాని. మన పక్కనే కదా చైనా ఉంది. సో ఇట్ విల్ నాట్ టేక్ రాంగ్ ఎఫెక్ట్ అవ్వదు. సో యూఎస్ ట్రేడ్ డీల్ పెండింగ్ ఉంది, అదొక డిస్కషన్. ప్లస్ మనం డెవలప్మెంట్లో ఉన్నాము డిఫరెంట్ వేస్లో, ఎంఎస్ఎంఈ అన్నిట్లో. సో ఇదంతా ఎక్కువ ఎఫెక్ట్ ఏమవ్వదు. సో
ఐ హోప్ నేను ఎక్కువ టైం తీసుకోలేదు. సో నెగిటివ్ థాట్ అనేది ప్లీజ్ పక్కన పెట్టండి. ఇవంతా నార్మల్గా జరుగుతూనే ఉంటుంది అండ్ ఇది కొత్త కాదు ఇవాళ. ఓకే, ఇవాళ కొత్త కాదు. అందుకని ఇది ముందు నుంచి ఉండే ప్రైస్ యాక్షన్ టెక్నికల్ని బట్టి ఎప్పుడైనా మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కరెక్షన్ వస్తుంది. అలాంటి టైంలో మనం రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, రైట్ ట్రేడింగ్ చేసుకోవాలి. సేమ్ వే బ్యాంక్ నిఫ్టీలు ఇవాళ కొంచెం ఛాలెంజెస్ ఉండే. ప్లీజ్ మర్చిపోకండి టెలిగ్రామ్ ఛానల్ అండ్ మన ట్విట్టర్, ఎందుకంటే నేను లెవెల్స్ అప్డేట్ చేస్తుంటాను ఇక్కడ. సో ఒకసారి మీరు చూస్తుండండి. సో బ్యాంక్ నిఫ్టీలు వల్ల కొద్దిగా ఛాలెంజింగ్ ఉండే, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ మనకి నిఫ్టీలో అయినా కొంచెం మనకి ట్రేడ్ దొరికింది, కానీ బ్యాంక్ నిఫ్టీలో మనకు అంత ఎక్కువ దొరకలేదు. బికాజ్ ఇక్కడ మనకు చిన్న చిన్న క్యాండిల్ కనపడుతుంది, బట్ పోర్ట్ఫోలియో అగైన్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న ఈ స్టాప్ లాస్ హిట్ అవును, అంటే బై టు బై ప్రైస్ ఆర్ఎల్స్ ఇక్కడ హిట్ అయిపోయినా మనకు 300 రూపీస్ లాస్ ఉంటుంది. బట్ రివర్స్ అగైన్ మనం చూసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్ ఉంది. అండ్ తర్వాత సైడ్ వేస్ చేసింది, ఇది బుల్ ట్రాప్ అంటారు దీన్ని, బుల్ ట్రాప్. ఎందుకంటే జనాలు ఎక్స్పెక్టే బుల్ ఉండే గ్యాప్ అప్ అయిందని, బట్ ట్రాప్ చేసి ఇక్కడ కిందికి వచ్చారు. సో మేము కవర్ చేసింది ఇదే, ఇది కవర్ చేసాము. అండ్ దాని తర్వాత మేము చేసింది ఈ పికప్ చేసుకున్నాం, బులిష్ నాడు. ఇది మళ్ళీ సైడ్ వేసింది. చాలా సింపుల్ అండి. ఇది క్యాండిల్ చార్ట్ క్రియేట్ అయినాక మనం డిస్కస్ చేస్తున్నాం. బట్ వీ విల్ డిసైడ్ బిఫోర్ ద క్యాండిల్ క్రియేట్స్. అది మనం యాక్చువల్లీ గెస్ చేసుకోవాలి. ఓకే, ఇది టైం పడుతుంది, బట్ మీరు ఒకసారి చేసుకున్నారంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ అండ్ ఫ్యూచర్ ఒక జాబ్ లాగా మీరు దీన్ని డైలీ ఇన్కమ్గా తీసుకోవచ్చు. దట్స్ డిపెండ్ ఆన్ యూ. డన్. సో లెవెల్స్లో మనం డిస్కస్ చేసేది ఏం లేదు. నిన్న లెవెల్స్ మనం ఏం డిస్కస్ చేసాము, ఎందుకంటే చాలా వరకు సైడ్ వేస్ ఉండే. బట్ రేపటి లెవెల్స్ బాగుంటాయి, అది చూద్దాం ఒకసారి. సెన్సెక్స్ కూడా ఇవాళ చాలా మంచిగా వచ్చింది. యాక్చువల్లీ సెన్సెక్స్ మీరు నా టెలిగ్రామ్ చూడాలి. టెలిగ్రామ్లో నేను మంచి డీటెయిల్స్ లెవెల్స్ అప్డేట్ చేశాను. ఇవాళ మంచి లెవెల్స్ దొరికాయి మనకి ఇవాళ. ఇక్కడ 600 పాయింట్స్, 600 అంటే 600 అనుకోకండి, బట్ 300 400 పాయింట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇక్కడ లాస్ట్ మూమెంట్లో కూడా మనకి మంచి ప్రాఫిట్లు వచ్చాయి, 200 పాయింట్ అప్రాక్స్ కదా. సో ఇది కూడా మంచిగా చూసుకోవచ్చు. కరెక్ట్. ఇక్కడ మనం చూడండి, ఇది లెవెల్స్ పట్టుకోండి, ఇది స్టాప్ లాస్, మేబీ ఇది స్టాప్ లాస్, ఫస్ట్ ఎంట్రీ, అగైన్ సైడ్ వేస్, దెన్ అగైన్ నీ మన మంచి ప్రాఫిట్ ఎంత 600 పాయింట్ అనుకున్నాం కదా, లెట్స్ 400 పాయింట్స్ అంతే. దీని తర్వాత మళ్ళీ అగైన్ ఇది ఒక సైడ్ వేస్, దెన్ ఇది పికప్ చేసుకున్నాం, రైట్. సో ఇలా ట్రేడింగ్ చేసుకోవచ్చు అండ్ మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒకవేళ మీరు దీన్ని సీరియస్గా తీసుకున్నట్టే. సో నా లెవెల్స్ రేపటి గురించి ఏముంటాయంటే అది చెప్పే ముందు నేను క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ చిన్నగా డిస్కస్ చేసేస్తాను, ఎందుకంటే అది ఇంకా ట్రేడ్ జరుగుతుంది. బట్ ఇట్స్ అ గుడ్ మూమెంటం వచ్చింది మనం డిస్కస్ చేసినట్లుగా. చాలా మంచి లెవెల్స్ టచ్ అయ్యాయి. ఓకే, క్రూడ్ ఆయిల్ని చార్ట్ పెట్టేస్తాను ఇక్కడ. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు జస్ట్ చెక్ టెలిగ్రామ్. జాయిన్ అవ్వమని అనట్లేదు, బట్ ప్లీజ్ చెక్ వన్స్ స్టాక్ మన ట్విట్టర్ అకౌంట్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ చూడండి ఒకసారి, అంతే. నచ్చితే జాయిన్ అవ్వండి. సో మనం చూసుకున్నట్లయితే ఇది 15 మినిట్స్ చార్ట్ పెట్టాము. లాస్ట్ 3 days నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసిన ఈ ఐ థింక్ లెవెల్స్ నేను తీసేసాను అనుకుంటాం. మనం లెవెల్స్ వెళ్ళిపోయాయి. లెవెల్స్ చూడండి, మనకి ఎంత డిస్కషన్. మనం లాస్ట్ డిస్కస్ చేసింది సమ్వేర్ ఎక్కడో డిస్కస్ చేసాము. స్టిల్ నేను అదంతా వదిలిపెట్టినా, నేను ఈ లెవెల్స్ నుంచి కూడా పట్టుకున్నా. సమ్వేర్ అరౌండ్ 12th నిన్నటి నుంచి ఈ లెవెల్ చూడండి, గ్యాప్ అప్ అయింది. ఈవెన్ గ్యాప్ అప్ నుంచి కూడా మనకి సమ్వేర్ అరౌండ్ 5400 to 5500 లెవెల్స్. అండ్ న్యాచురల్ గ్యాస్, ఓకే, న్యాచురల్ గ్యాస్లో కూడా చాలా మంచి ట్రేడ్ దొరికింది. అండ్ నేను ఇంకా బులిష్ ఉన్నాను న్యాచురల్ గ్యాస్లో, ఆల్మోస్ట్ 335 లెవెల్స్ దాకా అయితే బులిష్ ఉంటాను. అండ్ స్మాల్ కరెక్షన్స్ వస్తాయి. మనం ఏం డిస్కస్ చేస్తాం, దీని పైకి వెళ్తే మనం కాల్ సైడ్ వెళ్దాము. అండ్ ఈ లెవెల్స్ మొన్న ఇచ్చిన లెవెల్స్, ఇది లెవెల్స్ చూసినా మనకి ఆల్మోస్ట్ 15 పాయింట్స్ వస్తాయి. అంటే 15 పాయింట్స్ ఇంటూ 1200 కదా, 1200 ఉంటాయి. ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వస్తుందో, కరెక్ట్. అండ్ ఇది బాటమ్ మనకి క్రాస్ అవ్వలేదు కదా, పుట్ సైడ్ వెళ్ళాం మనం. పుట్ సైడ్ ఇది ఇక్కడ ట్రేడ్ అవ్వట్లేదు, కాల్ సైడ్ మనకి క్లియర్ షార్ట్గా మనకి ట్రేడ్ కనపడుతుంది. ఈ జోన్ మనం వదిలేసిన ఈ లెవెల్స్ నుంచి మనం పట్టుకుంటే, ఈ లెవెల్స్ నుంచి మన స్టాప్ లాస్ అయితే ఇది ఈ బ్లూ ఉంది కదా, ఈ స్టాప్ లాస్ 292 తీసుకున్నాం. దీని అబోవ్ తీసుకుంటే 300 అబోవ్ తీసుకుంటే 292 అనుకున్నాం. బట్ ఎక్కడ స్టాప్ లాస్ మనకి హిట్ అవ్వలేదు. హౌఎవర్ మీరు ర్యాలీ చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది. అండ్ క్యాల్కులేట్ 15 పాయింట్స్ ఇంటూ 1200, మీకు తెలుస్తుంది ఎంత వస్తుందో. నేను చెప్పాను, క్లియర్ ఫ్రెండ్స్. సో క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రేపటి కోసం లెవెల్స్ నేను రాత్రి టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తా. ఎందుకు నేను బులిష్ కూడా ఉన్నాను అది కూడా నేను రాస్తాను, యాక్చువల్లీ ఇన్ఫార్మ్ చేస్తాను మన టెలిగ్రామ్లో, ఇన్ కేస్ మీరు చూస్తుంటే. ఓకే, సో క్విక్లీగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూసుకుందాం. ఇంకా మనం
రేపటి కోసం నాకు ఏముంటుంది, రేపు మళ్ళీ గ్యాప్ అప్ అవ్వచ్చేమో, నేను కాదనను, బట్ స్టిల్ వీ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. బ్యాంక్ నిఫ్టీలో నా ఫస్ట్ సపోర్ట్, ఓకే, నేను సపోర్ట్ తీసుకుంటాను 59,200, 59,000. ఇంకా ఇది బ్రేక్ అయిందంటే 58,850 అండ్ సో వన్ కిందికి వెళ్తుంది. లెట్స్ సీ ఇన్ కేస్ నేను ఏమైనా మార్క్ చేస్తానా. సో 58,850 వరకు అయితే ప్రస్తుతంలో ఉన్నాను, బికాస్ ఆల్మోస్ట్ ఇది మొన్న 12th January రీసెంట్లీగా టచ్ అయింది లో అనమాట. సో ఒకవేళ ఈ లో బ్రేక్ అయితే నేను ఐ ప్లాన్ ఫర్ అదర్ లెవెల్స్. డన్. అండ్ సెకండ్లీ రెసిస్టెన్స్ అయితే ఇవాళ మనకి బుల్లిష్ సైడ్ పైకి వెళ్ళింది కాబట్టి 59,700 దగ్గర అండ్ 800 దగ్గర కొంచెం హడలు ఉండొచ్చు. ఓకే, కొంచెం హడలు ఉండొచ్చు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి. దెన్ గ్యాప్ అప్ అవుతే మాత్రం జాగ్రత్తగా దీన్ని ఫాలో చేసుకోవాల్సి వస్తుంది. దెన్ విల్ సే 60K వరకు అండ్ 60,250. సో ఈ లెవెల్స్ మనం చూసుకుంటే కరెంట్ మార్కెట్ నుంచి ఆల్మోస్ట్ మనం తీసుకుంది 700 పాయింట్స్ అప్ సైడ్ అండ్ సూపర్ 700 పాయింట్స్ డౌన్ సైడ్ ఆల్మోస్ట్ రఫ్లీగా. సో లెక్కలు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ లెవెల్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ప్లీజ్ చూడండి ఇక్కడ ఒకసారి ఈ సపోర్ట్ తీయండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది ఈ బ్రేక్అవుట్స్ మనకి బ్రేక్ అయితే మనం పై సైడ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ సెకండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ సో ఆన్ 60,250. బట్ అంత బుల్లిష్ రావడానికి మనకి ఏదన్నా ఒక గుడ్ న్యూస్ రావాలి, సమ్ న్యూస్ రావాలి, Q3 రిజల్ట్స్ అండ్ ఏదైనా ట్రేడ్ రిలేటెడ్ మనకి ఏమైనా వస్తే వెల్ అండ్ నైస్. ఇంకోటి రేపు అంటే మనం మార్కెట్ క్లోజర్ తర్వాత యూఎస్ది టారిఫ్ మీద డిస్కషన్ ఉంది. యాక్చువల్లీ దాని మీద వర్డిక్ట్ రావాలి. అంటే అతను పెట్టే టారిఫ్ రేట్ 500% కాదు నేను డిస్కస్ చేసేది, నార్మల్ టారిఫ్స్ కంట్రీ పెడుతున్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ చేస్తాడండి, అది మీరు ఫిక్స్ అయిపోండి. ఓకే, యూఎస్ కోర్టు కాదు మీరు చేయలేరన్నా వేరే విధానంగా పెడతాడు. ఓకే, నో డౌట్, ఏదో విధానంగా ఏదో ఒకటి బ్లాక్ చేస్తూనే ఉంటాడు, అది మీరు ఫిక్స్ చేసుకోండి. అది టారిఫే ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా యూఎస్ఎల్ అంటే సామ్ దామ్ దండ్ అంటారు కదా, మన తెలుగులో ఏమంటారు, సామ్ దామ్ దండ్ అంటారు, వాడతారండి, తప్పకుండా వాడతాడు. ఫస్ట్ కొడుతున్నా అంటాడు, బెదిరిస్తాడు, తర్వాత నెగోషియేట్ చేస్తాడు, ఓకే అంటాడు. ఫస్ట్ కొడుతున్నా అంటాడు, అంటే నేను వచ్చేస్తున్నా నీ పైకి వస్తా అంటాడు. తర్వాత ఓకే భయపడకు, నెగోషియేట్ చేద్దాం, సరే నెగోషియేట్ చేసినాక ఓకే యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ అంటాడు. సో సామ్ దామ్ దండ్ 3 వాడతారు. వీళ్ళ అన్ని కంట్రీలో 750+ మిలిటరీ బేసెస్లు ఉన్నాయండి. సో ఏం చేయలేము ఇప్పుడు. ఓకే, ఆయిల్ జరిగిన ఏమంటే పెట్రో డాలర్ అని ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఐ థింక్ మీరు చదివారో లేదు. పెట్రో డాలర్ అని ఆయిల్ మీద కూడా డాలర్ మీద నడుస్తుందన్నమాట. సో కరెన్సీ మీద, ఆయిల్ మీద, టెక్నాలజీ మీద ఫుల్ కంట్రోల్ ఉంది వీళ్ళకి. ఓకే, సో ప్రపంచమంతా జరిగేది డాలర్స్ మీదనే మళ్ళీ ఒకసారి. అలాంటప్పుడు ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ అగ్రెసివ్ చేస్తున్నా అంతే కనిపిస్తుంది, ముందు బైడెన్ ఉండే, దానికంటే ముందు ట్రంప్ ఉండే. సో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో వెనిజులా ఇప్పుడు తీసుకున్నాడు కాబట్టి వెనిజులా నుంచి మనకు ఆయిల్ ఇస్తాడు. ఓకే, ఆయిల్ ఇస్తే ఏమవుతుంది మనకు, అది కూడా బెటర్ యాక్చువల్లీ. జామ్నగర్ రిలయన్స్ది రిఫైనరీ ఒకటి వరల్డ్లో ఇది ఎక్కువ చాలా పెద్ద రిఫైనరీ ఇండస్ట్రీ ఉంది. అంటే రిఫైనరీకి ఒక రా ఆయిల్ వస్తుంది, రా ఆయిల్ తర్వాత రిఫైన్ అవుతుంది, రిఫైన్ అయినాక ఆయిల్ తయారవుతుంది అనమాట. సో ఇది ఇక్కడ వచ్చేది చాలా ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉండవు. సో జామ్నగర్లో రిలయన్స్ దగ్గర ఉంది. ఒకవేళ వెనిజులా నుంచి ఆయిల్ వచ్చినా సో రిఫైనరీ కోసం రిలయన్స్ తీసుకొని రిఫైన్ చేసేసి ప్రపంచం అంతా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు. సో మనకే అడ్వాంటేజ్. సో డోంట్ నీడ్ టు వరీ. ఎనీవే అక్కడ వచ్చేసి ఛాలెంజ్ ఏంటి, యూఎస్కి ఛాలెంజ్ ఇది చెప్పండి, రష్యా అండ్ చైనా, ఈ 2 ఛాలెంజ్. ఓకే, సో వీళ్ళని కౌంటర్ చేయడానికి ఏదన్నా చేస్తాడు. ఎనీవే అది ఎలా ఉంటుందో ముందు చూడాలి. ఇంకా 4 years ఉందండి. లాస్ట్ ఇయర్ వరకు అయితే నోబెల్ ప్రైజ్ ఇవ్వమని, నోబెల్ ప్రైజ్ అని అంటే అన్ని యుద్ధాలు ఆపేస్తున్నారు అతను అన్నాడు. ఇప్పుడు వారు స్టార్ట్ చేసే రేంజ్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడో అలాగే తెలియాలి. బట్ బీ సేఫ్, బీ కౌషన్ అని నేను ఒకటే వర్డ్ వాడతాను. అండ్ నిఫ్టీ, ఓకే, బ్యాంక్ నిఫ్టీలో మనకి లెవెల్స్ క్లియర్ డిస్కస్ చేసేసాము. లెట్స్ సే నిఫ్టీలో ఇంకా లెవెల్స్ మనకి డిస్కస్ చేయాలని చాలా ఉంటుంది, కానీ ఏంటంటే టైం ఛాలెంజెస్ మనకి. ఓకే, నిఫ్టీ బ్యాంక్ అయింది, నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీలో అగైన్ నా లెవెల్స్ వచ్చేసి నాకు అప్ సైడ్ అయితే కనపడుతుంది, బికాస్ నా వేరే టూల్స్లో నాకు పాజిటివ్ కనపడుతుంది. హోప్స్
అంటే లాంగ్ పాజిటివ్ కనపడుతుంది, మాట నోట్ చేసుకోండి. ఓకే, హోప్ సో ఆ లెవెల్స్ బ్రేక్ అయితే కానీ మనం లాంగ్ బులిష్ ఎక్స్పెక్ట్ చేయలేం. క్లియర్? సో మనకు వచ్చేసి నిఫ్టీలో 25,600, 25,500 అండ్ 25,350 వరకు అయితే లెవెల్స్ డౌన్ సైడ్ కనపడుతున్నాయి. బట్ 25,500 చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బ్రేక్ అయితే మాత్రం నా హోప్ కూడా కొంచెం తగ్గుతుంది ఇంకా బులిష్కి. పై సైడ్ 25,780 మేబీ ఇది రేపు గ్యాప్ అప్లోనే ఓపెన్ అవ్వచ్చు, ఇది నా రెసిస్టెన్స్. సెకండ్ వచ్చేసి 25,900 ఎక్స్పెక్ట్ చేస్తా. 26,050 నిన్న కూడా ఈ లెవెల్ చెప్పాను. 26,000 నుంచి 26,50 వరకు చాలా క్రూషియల్, అండ్ డౌన్ సైడ్ 25,500 చాలా క్రూషియల్. అండ్ డే బాగుందంటే 26,200 కూడా. సో రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బుల్లిష్ ఉంటుంది, మంచి లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ లాస్ట్లో మనం సెన్సెక్స్ చూసుకుందాము. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ అయితే మీరు ప్లీజ్ టెలిగ్రామ్ రిఫర్ చేయండి, ఆర్ ట్విట్టర్లో చూడండి, నేను లెవెల్స్ అప్డేట్ చేస్తుంటాను. దెన్ నేను లెవెల్స్ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1570 అండ్ కిందకి వచ్చేస్తే ఆల్మోస్ట్ 1500 దగ్గర. సో ఈ లెవెల్స్లో ఉన్నాయి మనం అయితే సెన్సెక్స్లో కూడా మంచి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సపోర్ట్ వచ్చేసి 83,300, ప్రస్తుతం మనం క్లోజ్ అయ్యింది 83,600 దగ్గర కదా. ఓకే, సో 83,300, 82,700, 82,200 ఈ లెవెల్స్ అయితే నాకు కనబడుతున్నాయి. కానీ రెసిస్టెన్స్ పాజిటివ్ చూసుకున్నట్లయితే 84,250. నేను కొంచెం బులిష్గానే ఉన్నాను రేపటి కోసం. లెట్స్ సీ 84,700 అండ్ 85,200. సి గైస్, ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నేను ఏది ప్రిపేర్ చేసి రాను, ఒక లెవెల్స్ తప్ప నేను ఏం మాట్లాడాలో ఏం మాట్లాడదో నేను ప్రిపేర్ చేసి రాను. ఏదైతే టాపిక్కి పాయింట్ టు పాయింట్ కనెక్ట్ అవుతుంటుందో నేను డిస్కస్ చేస్తూనే ఉంటాను. ఓకే, ఎందుకంటే ఒక ప్రిపేర్ చేసి రావడానికి ఇది స్క్రిప్ట్ కాదు, ఇది అనుభవం ఉంటే ఆటోమేటిక్ మనం మాట్లాడేస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఏంటంటే పాయింట్ టు పాయింట్ కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంతీగా అవుతుంది. దాని గురించి కూడా ప్లాన్ చేద్దాం. స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తాను, తొందరలోనే వస్తాను ఇంకా అది. ఓకే, కానీ ఎలా చేయాలి అనేది ఒక రెగ్యులేటరీ ప్రకారంగా అది మేము ప్లాన్లో ఉన్నాము. అండ్ ఏ స్టాక్ మాట్లాడాలి, ఏ స్టాక్ మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడాలి, అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ కమింగ్ సూన్ నేను అంతా చెప్పగలుగుతా. క్లియర్? సో ఈ మన లెవెల్స్ అయిపోయినాయి కదా, బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో. అండ్ ఎలా ట్రేడ్ చేయాలి అది కూడా అర్థమైపోయింది కదా. స్టార్టింగ్లో చెప్పాను, ఒక లెవెల్స్ మార్క్ చేసుకోండి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది లైవ్ మార్కెట్కి, ఇప్పుడు డిస్కస్ చేసేది వచ్చేసి ఈ క్యాండిల్స్ మనకి ప్యాటర్న్ కనపడుతున్నాయి. కానీ ఎప్పుడైతే లైవ్ మార్కెట్లో ఉంటామో ఈ క్యాండిల్ మనకు కనపడవు. అంటే ఒక క్యాండిల్ ఉంటుంది, దాని తర్వాత ఏ క్యాండిల్ ఫామ్ అవుతుందో తెలియదు. కిందికి వచ్చేసి పైకి వచ్చేసి కిందికి వెళ్తుంది, మళ్ళీ కిందికి కానీ పైకి వెళ్ళొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఆ మెంటాలిటీ మనం ప్రిపేర్ చేసుకొని ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడైతే బెటర్. రిస్క్ ఉంటుంది, లాస్ ఉంటుంది, కానీ ఆ లాస్ అనేది మన చేతిలో ఉంటుంది. మేబీ నెక్స్ట్ క్యాండిల్ ఏమొస్తుందో తెలియదేమో, మన ఫేవర్లో రాంది అయితే మనకు ఉంది కదా లాస్, ఇది కంట్రోల్ చేసుకోవాలి. ఇది చేసుకున్నారంటే మీ భయం పోతుంది. మీ భయం పోతుందంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తుందంటే మీరు ట్రేడ్స్ క్లియర్గా చేయగలుగుతారు. ఇంకెక్కువ డిస్కషన్ చేయాలంటే మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ హాయ్ అని పెట్టండి, మనం మాట్లాడదాం. ఈ వీడియోలో అయితే ఇంతే, రేపు కలుగుతాం. అంతవరకు థ్యాంక్ యూ.